చూస్తారు కదండి, ఇలాగా చికెన్ ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక రకమైన సందేశ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఇది 2 అట్లతోనూ సాదర్ దియ్యండి. ఇదొకటి. ఇందులో బిర్యానీ ఆకు, లవం మొగ్గులు, ఒక 5-6 లవం మొగ్గులు, సాల్ట్ వేసి ఇలా ఉడకబెడుతున్నాను. ఇది ఉడికిలోగా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. వీడియో ఇందాక తీయలేదు, అయిపోయే ముందు తీద్దామనేసి తీయలేదనమాట. ఇది చికెన్ ఇలా ఉడుకుతుంది కదా. ఇది చిన్న సైజు, ఇంతకన్నా పెద్ద సైజు ఒక 7-8 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని స్టీల్ దాంట్లోనూ కొంచెం ఒలివ్ ఆయిల్, జైతున్ ఆయిల్ వేసుకుని ఇలా మగ్గబెట్టుకుంటున్నాను. ఇది ఒక రకమైన సందివిసులు, అంటే ఇది టమాటా సలోనాతోటి టమాటా కూరతోటి చేస్తారు. ఈ సందివిసులు నూనె వేసుకుని ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మగ్గబెట్టుకున్న తర్వాత ఇందులో నేను ఏం సామాను వేస్తానో ఈ సందివిసులు నేను ఎలా చూడతాను అన్నది మీకు చూపిస్తాను. ఇది కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కోసుకున్న టమాటా ముక్కలన్నీ ఇలా వేసేసుకున్నానండి. ఇందులో ఉల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు. నేను జస్ట్ నూనెలో ఈ టమాటాలని ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత ఇది మగ్గుతూ ఉండగా కొంచెం మసాలా పొడి, సాల్ట్, మాజీ వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇన్ని ముక్కలు ఎందుకు కోసానంటే ఇది మరి ఇగురు కూర వండుకుంటాం కదండి, అలాగే ఇగురుగా వచ్చేది టమాటా సలోన. వచ్చిన తర్వాత అప్పుడు సందివిసులు చుట్టాక బాగుంటుంది. నీళ్ళుగా ఉంటే కుదరదు. ఇగురుగా ఉన్నప్పుడు మరి టమాటా సలోన ఎక్కువ రాదు కదా, కొంచెం వస్తుంది. అందుకని ఎక్కువ కోసాను నేను. ఈరోజు మా పిల్లలు టమాటా సలోనతో సందివిసులు కావాలి శోభ అని అడిగారు. అందుకని మా పిల్లల గురించి నేను ఈ సందివిసులు చేస్తున్నాను. చూసారు కదండి, చికెను ఉడికిపోయింది. ఇలాగా ఉడకబెట్టినప్పుడు వాటర్ వేసేటప్పుడు ఇలాగ లవం మొగ్గలు ఒక 5-6, ఇలా బిర్యానీ ఆకులు ఒక 4-5, అలాగే నిమ్మరసం కొంచెం వేసుకొని ఉడకబెట్టుకుంటే కోడి వాసన రాకుండా, అంటే చికెన్ మనకి నీట్గా వాసన రాకుండా స్మెల్ బాగుంటుంది. అందుకనేసి ఇలాగా ఉడకబెడతాను. ఎవరైనా ఒకవేళ మీరు చేసేటప్పుడు ఒకవేళ తెలియకపోతే ఇలా ట్రై చేయండి. స్మెల్ ఒకటి ఏమి ఉండదు, చికెన్ బాగుంటుంది. ఇంకా నీట్గా కడుక్కుని మనం ఇప్పుడు నేను ఈ పీసుల కింద తీసుకుంటాను. తర్వాత ఏం చేస్తాను అన్నది మీకు నేను చూపిస్తాను. టమాటా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. ఉడుకుతుందండి. ఇందులో ఇప్పుడు మసాలా పొడి, మనం కొంచెం సాల్ట్, మాజీ వేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ ఏం చేయాలో చెప్తాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, అలాగే కొంచెం మసాలా పొడి, కొంచెం పసుపు, ఎక్కువ కదా, జస్ట్ కలుపుకుందాం. ఇప్పుడు ఇది మంట సిమ్లో పెట్టేసుకుని ఇది ఉడకనిద్దాం. తర్వాత వేసుకుందాం మాజీ, ఇప్పుడు కాదు. మంట పెట్టేసుకుని మంట సిమ్లో పెట్టేసుకుందాం. ఈ చికెన్ నీట్గా కడిగేసుకున్నానండి. ఇది పక్కన పెట్టుకున్నాను నీళ్ళు వాడటానికి. దానికి కావాల్సింది చిన్న 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కోసుకుంటాను. చూస్తారు కదండి, దియ్యే ఇలా పీసులు కింద ఇలాగా చేసుకోవాలి. అది చిన్న ముక్కల కింద ఉల్లిపాయలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను. దియ్య చూస్తారు కదండి, ఇలా ఈ సైజుల్లో మనం ముక్కల కింద తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూస్తారు కదండి, ఇలాగా చికెన్ ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ కొంచెం మగ్గింది టమాటా సలోనా. అప్పుడు ఇందులో ఒక స్పూను మాజీ వేసుకుందాం. మాజీ వేసుకుని తిప్పుకొని మళ్ళీ ఇంకా నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడకబెట్టుకుందాం. నాయిలా హైలల్లా బస్ ఇప్పుడు ఇది ఇప్పుడు వేపుకోవడానికి సందేశాలకి కొంచెం జైతున్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం మరి ఎక్కువ కదా. అలాగే పక్కన కూడా పదార్థాలకు గల్లయి అవుతున్నాయి. ఆనియన్ వేసేసుకున్నామండి, అంటే బుస్సాలు వేసేసుకున్నాం. ఇది
చక్కగా బ్రౌన్ వచ్చేలాగా మగ్గబెట్టేసుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేసుకొని ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని అందంగా కలిపేసుకుందాం. ఇలా కలిపెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని సిమ్లో మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం మాజీ, కొంచెమే, మరి ఎక్కువ కాదు, అలాగే కొంచెం సాల్ట్. ఆల్రెడీ టమాటా సలోనాలో ఉంటుంది కదండి సాల్ట్ మాజీ, ఇందులో కొద్దిగానే, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం మసాలా పొడి. ఇవన్నీ ఇలా కలిపేసుకునండి. మళ్ళీ మగ్గబెట్టేసుకుందాం. ఒక పావు గంట అలా చిన్న మంట మీద మగ్గబెట్టేసుకుందాం. ఇంకా ఇది ఇంతటితో అయిపోద్ది పావు గంటకి. ఈ టమాటా సలాడ్ ఇంకా అవ్వలేదండి, ఇది అయిన తర్వాత చూపిస్తాను. ఇంకో పావు గంటకేమో చికెన్తో కూడా అది మగ్గబెట్టడం అయిపోతుంది. ఇంకా సందీప్సులు గట్ట ఎలా చూడతానో మీకు నేను చూపిస్తాను. చూస్తారు కదండి, టమాటా సలోనా మొత్తం ఎగిరిపోయింది. ఇంకా కొంచెం ఎగరాలి. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు ఈ నిమ్మ చెక్క రసం ఇలాగే చెక్క అంతా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకున్న నిమ్మ చెక్కకి ఇప్పుడు కలుపుకొని కొద్దిసేపు కలుపుకొని, ఒక్క నిమిషం అలా జస్ట్ కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఎగరబెట్టుకుందాం. కొంచెం ఎగిరితే ఇంకా అయిపోయినట్టే సలోనా. ఇక్కడ చికెన్ చూసారు కదండి, చికెన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ కట్టేసాను. పావు గంట మగ్గబెట్టుకుంటే సరిపోతుందని చెప్పాను కదా. ఇలా అయితే సరిపోతుందండి. అయిపోయింది. గ్యాస్ కూడా కట్టేసాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగుంది. ఇందులో ఒక 2 స్పూన్లు కచ్చప్ వేసుకున్నానండి. ఇందులోను కచ్చప్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే కొంచెం ఆరబెట్టుకుంటే ఇది ఆల్రెడీ సలోనా అయిపోయినట్టే. ఇప్పుడు సందివిసులు చుట్టుకోవడానికి కొంచెం సలైన తర్వాత సందివిసులు చుట్టేసుకుందాం. ఇలా కబూజీలు నేను ఇదివరకు చూపించాను కదండి, ఇలాగ ఉన్నదాన్ని ఇలాగ ఓపెన్ చేసుకుంటే 2 స్పూన్లు వస్తాయి. ఇలా ఓపెన్ చేసుకుందాం. చూసారు కదండి, సందివిసులు టమాటా సలోనా తోటి సందివిసులకి టమాటా సలోనా. ఇందులోకి టేస్ట్గా రావాలంటే లెమన్ వేసాను కదా, లెమన్ తోటి ఇలాగ సలోనా చేశాను. లాస్ట్లో కొంచెం కచ్చప్ వేసాను, 2 స్పూన్లు మాత్రమే, అంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని. అలాగే దానికి సందివిసులు కావాల్సింది కస్సు రెడీ పెట్టుకున్నాను ఇలాగా. అలాగే పతాతాలు కూడా గల్ల చేసుకున్నాను, బంగాళదుంప ముక్కలు. అలాగే కబూజులు నేను కూడా కబూజులు 2 పీసెస్ కింద ఓపెన్ చేసుకున్నానండి అలాగా. అలాగే లాస్ట్లో చికెను. ఇప్పుడు ఈ సందివిసులు ఎలా చూడతాను అన్నది మీకు నేను చూపిస్తాను. ఇలా ముందుగా కబూజు పెట్టుకున్నామండి. సలోనా వేసుకోకూడదు, ఎందుకంటే ఇది కబూజులు ఏమినాను కాబట్టి మెత్తగా అయిపోయి మళ్ళీ ఈడిపోతుంది. అది కాబట్టి ముందు చికెన్ పెట్టుకుందాం. ఇలా చికెన్ పెట్టుకున్న దాని మీద కస్ వేసుకుందాం ఇలాగా. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా పెట్టుకుందాం. ఇప్పుడు సలోనా వేసుకుందాం. ఇలా సలోనా వేసుకుని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సలోనా ఎక్కువ చేసాను కదా, నెమ్మదిగానండి. ఈ మొన్న తొట్టిలా కబుజిలాగా గట్టిగా నొక్కకూడదు, గట్టిగా ఫ్రై చేయకూడదు. ఇలాగ లైట్గా ఇలా పెట్టి ఇలా చేస్తే జస్ట్ ఇలా ఉంచేసుకోవడమే. ఇలా కూడా చికెన్ పెట్టేసుకున్న తర్వాత సలోనా జస్ట్ మీకు అలా కావాలనుకుంటే ఇలాగ కసి పెట్టేసుకొని ఇలాగే బంగాళదుంప ముక్కలు కూడా పెట్టేసుకుని
కావాలంటే పైన సలోన వేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటాం. ఇవ్వండి చూపించు. ఇవ్వండి కబూజ్ లెమన్ తోటి టమాటా సలోనా తోటి కబూజులు అది సందివీసులు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి వేడి చేసుకుందాం. ఇది కూడా వేడెక్కిపోయింది. ఒక్కొక్కటిగా బిస్మిల్లా. చూసారా, ఇలాగ సలోనా పెడితే ఇలాగ మెత్తగా అయిపోతే ఇలా ఓపెన్ అయిపోతుంది. అందుకని సలోనా పైన వేసుకోవడం వల్ల కబూజు మెత్తబడి ఇలాగ ఇరక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి వేడి చేసుకుందాము. చూసారు కదండి, టమాటా సలోనాతోటి సందివీసులు ఎలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సుభాష్ని దుబాయ్ వ్లాగ్స్. నేను షార్ట్ వీడియోలు పెడతాను. వ్యూస్ అయితే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఛానల్, 500, 1K అలాగా వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుభాష్ని దుబాయ్ వ్లాగ్స్. ఓకే, బై బాయ్.